ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అనేది మన బాడీ కెన్ యాక్సెప్ట్. కొందరికి హెడేక్ ఉంటుంది, ఎంఆర్ఐ తీయండి, స్కాన్ చేయండి, యూ గో టు ద బెస్ట్ న్యూరాలజిస్ట్, యూ వోంట్ ఫైండ్ ఎనీథింగ్. కొందరికి సడన్గా బ్రెత్లెస్నెస్ అవుతుంది, ఊపిరి అయిపోతున్నట్టు, ఏదో అయిపోతున్నట్టు, ఊపిరి సడన్గా ఒక 10-15 seconds దే ఫీల్ లాస్ట్. మనం ఒక పర్సన్కి 100% క్యూర్ కావాలంటే సార్ మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంటో థెరపీ కూడా అంత ఇంపార్టెంట్. కమింగ్ టు అడిక్షన్స్, స్మోకింగ్ చేస్తూ ఉంటారు, దే వాంట్ టు క్విట్. వాట్ డూ యూ సజెస్ట్? ఏదైనా సింపుల్ రూట్ ఉందా, లైక్ ఇలా చేస్తే మానే ఛాన్స్ ఉంటుంది అని? ఆల్కహాల్కి ఒక అలవాటు పడి మన బాడీ డైలీ తాగక స్ప్రింగ్ లాగా ఉండేసరికి సడన్గా మనం తీసుకోవడం వల్ల దట్ ఓవర్ రియాక్ట్స్. మెనీ ఆల్కహాలిక్స్ ఎస్పెషల్లీ మన అయ్యప్ప స్వామి మాలప్పుడు శబరిమల వెళ్ళినప్పుడు 40 days కంప్లీట్ ఉంటారు. స్టాప్ చేసిన ముందే అక్కడ నుంచి దర్శనం అయిపోయిన దిగిన తర్వాతనే. ఆల్కహాల్కి ఆల్టర్నేటివ్గా సైకియాట్రిక్ మెడికేషన్స్లో ఎనీథింగ్ అట్లా ఉన్నాయా, ఇస్తారా? ఆల్కహాల్ మాలిక్యూలే బట్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ టాబ్లెట్. చేతబడి అని ఇలా ఉంటాయి కదా, వాట్ ఎగ్జాక్ట్లీ సైంటిఫికల్లీ ఏం జరుగుతుండొచ్చు అక్కడ? నడుస్తున్నారు అనుకోండి సార్, సంబడి ఫాల్స్ డౌన్ అనుకోండి. జీరియాట్రిక్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చూస్తే రీసెంట్ టైమ్స్లోనే ఎక్కువగా సైకోటిక్ టైప్ ఆఫ్ పిక్చర్ ఆర్ డిప్రెషన్ టైప్ ఆఫ్ పిక్చర్ ఎక్కువగా కనబడుతుందా? లైఫ్లో ఏ సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్లాన్ టు స్టే ఫర్ 100 years. సో లోన్లీనెస్ మైట్ బి ఏ సిమ్టమ్ ఆఫ్ డిప్రెషన్. కరెక్ట్. ఫామస్ ఆత్మహత్యలని బాగా అవును, సూసైడ్ చేసుకున్నా కానీ అటెంప్ట్ చేసుకున్నా సర్వైవ్ అయ్యేవారు, అందరు కన్సల్టేషన్కి వచ్చేవారు ఆఫ్టర్ దట్ కౌన్సిలింగ్కి. ప్రతి ఫార్మర్ సార్ బిఫోర్ దే యూస్ టు డై, బిఫోర్ దే యూస్ టు అటెంప్ట్ అ సూసైడ్, దే యూస్ టు బి ఇన్ డిప్రెషన్. హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ఇలాంటి వాటి గురించి తీవ్రమైన క్వశ్చన్స్ కానీ ఆలోచనలు కానీ ఎవరిని రీచ్ అవ్వాలి అని కానీ ఇలా చాలా ఆలోచిస్తూ ఉంటారు. వీటన్నిటి కొరకు ఈరోజు మన ముందు ఒక సీనియర్ సైకియాట్రిస్ట్ ఉన్నారు, డాక్టర్ మధువంశి. నా జూనియర్ యాక్చువల్లీ, నేను MBBS చేస్తున్నప్పుడు. సో ఇప్పుడు చాలా సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ మధువంశితో మనం తెలుసుకుందాము, లైక్ ఎలా డిప్రెషన్ని కానీ ఓవర్ థింకింగ్ కానీ యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ని కానీ ఇంకా వేరే మెయిన్లీ సైకలాజికల్ ఆర్ సైకియాట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, స్పెసిఫిక్గా ఎలా డీల్ చేయాలని తెలుసుకుందాం. హాయ్ మధువంశి. థ్యాంక్ యూ సార్. అండ్ వీఆర్ నవడేస్ మనం చూస్తున్నాము మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది సార్. అండ్ కోవిడ్ తర్వాత బాగా మెంటల్ హెల్త్ పైన ఒక అవేర్నెస్ అనేది పెరిగింది. బికాజ్ ఇమ్యూనిటీ అనేది నాట్ జస్ట్ త్రూ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ద్వారా కూడా పెరుగుతుందని మనకు ఒక అవగాహన అనేది అర్థమైంది. అంటే మనం మైండ్ హ్యాపీగా ఉంటే, మనం సోషల్ కనెక్షన్స్ ప్రాపర్గా ఉంటే ఆటోమేటిక్గా ఒక ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది సార్. ఓకే. సో దానివల్ల ఇప్పుడు మెంటల్ హెల్త్ పైన మనకి చాలామంది రావడము, చిన్న స్మాల్ ఇష్యూ వల్ల కూడా ఇమీడియట్గా ఒక మెంటల్ సపోర్ట్ తీసుకోవడం కానీ, అంటే ఇన్ఫ్యాక్ట్ నాకు కేసెస్ సార్ ఈ మధ్య 10-20% అసలు అంటే క్లినికల్గా డిప్రెషన్ డయాగ్నోసిస్ చేయలేం. అంటే ఏదో జస్ట్ సాడ్నెస్ తోటి అలా వస్తారు. ఒకప్పుడు అలా వచ్చేవారు కాదు. అంటే మేము సైకాట్రిస్ట్ అని బాధపడేవారు, అరే సైకాట్రిస్ట్ వెళ్తున్నామా, నేను పిచ్చెక్కిందా అని అట్లానే వాళ్ళు. ఇప్పుడు స్మాల్ చిన్న సాడ్నెస్ కానీ ఏమైనా చిన్న ఇష్యూస్ వచ్చినా కానీ దే ట్రైంగ్ టు కమ్ అండ్ టాక్. అంటే అంత బిగ్ ప్రాబ్లం అయ్యే ముందు మన దగ్గరకు వస్తున్నారు. సో అట్లీస్ట్ అవేర్నెస్ అయితే డెఫినెట్లీ పెరుగుతుంది రీసెంట్ టైమ్స్లో, స్టిగ్మా తగ్గుతుంది సార్, తగ్గుతుంది. సో మెయిన్లీ ఇప్పుడు చాలామంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, దాంతోపాటు సివియర్ యాంగ్జైటీ ఉంటుంది. అంటే నైట్ టైం పడుకోరు, హార్ట్ అటాక్ వచ్చేలాగా అనిపిస్తుందేమో, గట్టిగా పట్టేసుకున్నట్టు ఉంటుంది, టాకికార్డియా వస్తుంది. వాట్ ఎగ్జాక్ట్లీ, అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూనే ఉంటుందా, ఎనీ సైకలాజికల్ రోల్ ఉంటుందా అక్కడ? కరెక్ట్ సార్. అంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని మనం ఇనీషియల్గా అనుకొని వి గో టు సర్జన్స్ కానీ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తాం. కానీ యాక్చువల్గా ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ఎ సొమాటోఫార్మ్ డిజార్డర్.
అంటే మనకి ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అనేది మన బాడీ కెన్ యాక్సెప్ట్ సార్. అంటే ఇప్పుడు మనకి అందరికి స్ట్రెస్ ఉంటుంది, మీకు నాకు అందరికీ స్ట్రెస్ ఉంటుంది. సర్టన్ లెవెల్ బాడీ కెన్ యాక్సెప్ట్. ఓకే. ఇఫ్ ఇట్ గోస్ బియాండ్ దాట్ మన బాడీ స్టార్ట్ షోయింగ్ ది సైన్స్. ఎలా అంటే ఫిజికల్ ఫార్మ్స్లో వస్తాయి. కొందరికి హెడ్ఏక్ ఉంటుంది, ఎంఆర్ఐ తీయండి, స్కాన్ చేయండి, యూ గో టు ద బెస్ట్ న్యూరాలజిస్ట్, యూ వోంట్ ఫైండ్ ఎనీథింగ్. ట్యూమర్ ఉండదు, క్లాట్ ఏం ఉండదు. ఇట్ ఈస్ బికాస్ ఎక్సెస్ స్ట్రెస్ ఈస్ హ్యావింగ్ దట్ హెడ్ఏక్, మైగ్రేన్ కైండ్ ఆఫ్ హెడ్ఏక్. కొందరికి సడన్గా బ్రెత్లెస్నెస్ అవుతుంది, ఊపిరి ఆగిపోతున్నట్టు, ఏదో అయిపోతున్నట్టు, ఊపిరి సడన్గా ఒక 10-15 seconds దే ఫీల్ లాస్ట్. అవును. సో వాళ్ళందరూ పల్మనాలజిస్ట్కి వెళ్తారు, పల్మనరీ టెస్ట్ చేపిస్తారు, అన్నీ చేపిస్తారు, బట్ దెర్ ఇస్ నథింగ్ దేర్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎక్సెస్ స్ట్రెస్ దే ఆర్ ఫీలింగ్ దట్. అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా రావచ్చు సార్. సో మనం ఏమంటాం, ఐబిఎస్ అంటాం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటిది. సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా డెఫికేషన్కి వాష్రూమ్స్కి వెళ్ళడం జరుగుతుంది. కానీ మనము అన్ని టెస్ట్ చేపిస్తాము, కొలనోస్కోపీ చేపిస్తాము, అన్ని బ్లడ్ టెస్ట్, హెచ్ పైలోరీ టెస్ట్ అన్నీ చేపిస్తాము, బట్ యాక్చువల్గా ఏముండదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎక్సెస్ స్ట్రెస్, యాంగ్జైటీ బిల్డప్ అయ్యి ప్యానిక్ అటాక్స్, మీరు అన్నట్టు గుండె దడదడ, ఏదో అయిపోతున్న కంగారు, ఇంకా చనిపోతాం, మీకు ఎండ్ అయిపోతుంది. దెన్ వి కాల్ ఇస్ యాంటిసిపేటరీ యాంగ్జైటీ సార్. ఒక్కసారి మనకు ప్యానిక్ అటాక్ వస్తే మళ్ళీ వస్తుందేమో అన్న భయంతో మళ్ళీ వస్తుంది. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ యాంటిసిపేట్. యూ యాంటిసిపేట్ మళ్ళీ వస్తుందని, యాంటిసిపేషన్ వల్ల ఇంకా పెరుగుతుంది. అండ్ మేజర్ పాయింట్ ఏంటంటే సార్, ఎక్సెస్ థాట్స్. సో వాళ్ళు ఎలా ఉంటాయంటే, థాట్స్ వస్తాయి, అందరికి వస్తాయి, బట్ వీ కెన్ కంట్రోల్ దెమ్. పాజిటివ్గా నెగిటివ్ కంట్రోల్ చేసుకుంటాం. వీళ్ళకి ఎలా అంటే కంటిన్యూస్గా వస్తుంటాయి, అండ్ మేజర్లీ నెగిటివ్ థాట్స్. ఇవి కనుక వస్తే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది బాగా పెరుగుతాయి. కరెక్ట్. వాళ్ళకి సింపుల్ మీరు చూసి ఒక సైకాట్రిస్ట్ దగ్గర పంపిస్తే, బికాజ్ ఆఫ్ సైకాట్రిక్ కౌన్సిలింగ్ కానీ మెడిసిన్స్ వల్ల కానీ ఇంప్రూవ్మెంట్ అనేది ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో ఎలాంటి మెడికేషన్స్ అడ్వైస్ నువ్వేం చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్ వచ్చారు నీ దగ్గరికి, లైక్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి, యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి, నువ్వు మెడికేషన్ సజెస్ట్ చేస్తావా ఆర్ సెషన్స్, కౌన్సిలింగ్ సెషన్స్ సజెస్ట్ చేస్తావా? కరెక్ట్ సార్. సో ఒక పర్సన్ వస్తే సార్, వీ ఇంక్లూడ్ బోత్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ అండ్ ఆల్సో నాన్ ఫార్మకలాజికల్, అంటే మెడిసిన్స్ అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ థెరపీ. సో ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్లో సార్, ఇక్కడ యూజువల్గా సొమాటోఫార్మ్ డిజార్డర్లు జరిగేది ఏంటంటే, ఒక మన బాడీలో కెమికల్ ఉంటుంది సార్, సెరటోనిన్ అని, మీరు వినిండొచ్చు. దీన్ని హ్యాపీ హార్మోన్ అంటాం. ఈ హ్యాపీ హార్మోన్, హ్యాపీ కెమికల్ తగ్గడం వలన, బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద బాడీ తగ్గడం వలన ఈ సిమ్టమ్స్ అనేవి పెరుగుతాయి. సో వెన్ వీ గివ్ అ టాబ్లెట్ ఆర్ మెడిసిన్, ఈ సెరటోనిన్ అనేది మన బాడీలో పెరుగుతుంది. సే సపోజ్ 100 ఉంది అనుకోండి సార్, సెరటోనిన్ డ్రాప్స్ డౌన్ టు 20. సో మళ్ళీ మనం 100 పెంచాలి అంటే ఈ సెరటోనిన్ కెమికల్ మనము ఒక టాబ్లెట్ ఫామ్లో ఇవ్వాలి. సేమ్ లైక్ సపోజ్ సార్, మనకు విటమిన్ డి అంటాం, మనకు అందరు తెలుసు, ఈ మధ్య ఇంత సన్లైట్ ఉంటుంది కానీ ఎవరు సన్లైట్లో ఉండట్లేదు, విటమిన్ డి తగ్గుతుంది, వి గివ్ విటమిన్ సప్లిమెంటేషన్. అలాగే సెరటోనిన్ సప్లిమెంట్స్ ఉంటాయి. బట్ వాట్ అబౌట్ సైడ్ ఎఫెక్ట్స్? సెరటోనిన్ సప్లిమెంట్స్లో ఇఫ్ యూ టేక్ ఇట్ త్రూ ప్రాపర్ గైడెన్స్, అంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గర రెగ్యులర్ ఫాలోఅప్ అయ్యి రెగ్యులర్ రివ్యూకి వచ్చి వెళ్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. బట్ చాలా ఏమవుతాయండి సార్, ఇవి ఒక్కసారి ఇవ్వగానే కంటిన్యూస్గా వేసుకోవడము, అండ్ ఒక 10 days వాడి 2 days ఆపేయడము, దెన్ మళ్ళీ ఒక 1 day వేసుకోవడము, అలా చేస్తారు. సో ఇర్రెగ్యులారిటీ, ప్రాపర్ గైడెన్స్ లేనందువల్ల, దెన్ దే డూ సంథింగ్ డాక్టర్ షాపింగ్ సార్. ఒక డాక్టర్ వెళ్ళి ఇంకో డాక్టర్ వెళ్తారు. సో దానివల్ల కూడా ప్రాపర్ వాళ్ళకి అడ్వైజ్ లేనందువలన ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటాయి. బట్ ఇఫ్ యూ గో త్రూ ప్రాపర్ గైడెన్స్, మనం ఈజీగా ఈ ఫార్మకలాజికల్ థెరపీ వల్ల బెటర్ అవ్వచ్చు సార్. కరెక్ట్. అండ్ సెకండ్ అనేది థెరపీ సార్. థెరపీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. కరెక్ట్. మనం ఒక పర్సన్కి 100% క్యూర్ కావాలంటే సార్, మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంటో థెరపీ కూడా అంతే ఇంపార్టెంట్. సో థెరపీలో సార్ వాట్ వీ డూ సంథింగ్ కాల్ ఎస్ సిబిటి, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. అంటే ఏంటంటే సార్, ఇప్పుడు ఒక చెడ్డ విషయం జరిగింది, సమ్ కైండ్ ఆఫ్ somebody has died in your family or some kind of పెద్ద ఒక స్ట్రెస్ అనేది అయింది. దాన్ని యూ కెన్ లుక్ ఇన్ అ వే ఆఫ్ పాజిటివ్ డైరెక్షన్, యూ కెన్ లుక్ ఇన్ అ నెగిటివ్ డైరెక్షన్. సే సపోజ్ యూ లాస్ట్ యువర్ జాబ్, యూ కెన్ థింక్ దట్ నో ఐల్ వర్క్ హార్డ్ అండ్ గెట్ అ న్యూ జాబ్. కానీ ఇతను ఏంటంటే, నా జాబ్ అయింది, ఎలా నేను, హౌ విల్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, హౌ విల్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై కిడ్, లోన్స్ ఎలా అని ఒక నెగిటివ్ డైరెక్షన్లో ఆలోచించడం వల్ల ఆ స్ట్రెస్ అనేది పెరుగుతుంది.
అదే ఒకవేళ పాజిటివ్ మైండ్ సెట్ ఉందనుకోండి, లేదు ఐ వర్క్ హార్డ్, ఐ లెర్న్ న్యూ స్కిల్స్ అనుకొని, దెన్ హీల్ అప్లై ఫర్ ఎ న్యూ జాబ్. సో ఈ థెరపీలో ఏం చేస్తామంటే సార్, ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్ అంటే ఒక స్ట్రెస్ అవుతే మైండ్ అనేది నెగిటివ్ డైరెక్షన్లో వెళ్ళినందువలన ఆ కాగ్నేటివ్ డిస్టార్షన్ అనేది మొదలవుతుంది. సో విల్ టాక్ అబౌట్ దట్ స్ట్రెస్ అండ్ స్లోలీ విల్ మోల్డ్ టువర్డ్స్ ద పాజిటివ్ డైరెక్షన్. ఓకే. సో ఇలా డిఫరెంట్ స్ట్రెసర్స్ ఉంటాయి, చైల్డ్హుడ్ ఇష్యూస్ ఉంటాయి. సో మనం చైల్డ్హుడ్లో అమ్మ నాన్న గొడవలు కానీ ఆర్ సమ్ బుల్లింగ్, చాలా ఈ మధ్య చాలా కేసెస్ చూస్తున్నాను సార్. పిల్లలు బుల్లింగ్ జరుగుతుంది స్కూల్స్లలో, వాళ్ళని చిన్నవాడు కొద్దిగా డార్క్ ఉన్నాడని ఎవరో బుల్లీ చేయడం కానీ, వాడు ఏదో అన్నాడని బుల్లీ చేయడం కానీ, స్టామరింగ్ వలన చాలా మంది బుల్లీ అవుతారు, నత్తి వలన. సో అలాంటి వాళ్ళు బుల్లింగ్ వలన లేటర్ ఆన్ లైఫ్ దే గెట్ ఎఫెక్ట్. అప్పుడు ఎఫెక్ట్ గారు ఒక 10-15 years తర్వాత సంథింగ్ ట్రిగర్స్. సో ఈ థెరపీ వలన ఏంటంటే చైల్డ్హుడ్ ఇష్యూస్, చైల్డ్హుడ్ ట్రామా, పేరెంటల్ ఇష్యూస్ అవన్నీ చూసి ఆ కాగ్నిటివ్ డిస్టార్షన్ అనేది తీసేస్తాం సార్. ఓకే. సో హోలిస్టిక్గా చెప్పాలంటే మనకి ఎంత మెడిసిన్స్ అవసరమో ఈక్వల్గా థెరపీ కూడా ఇంపార్టెంట్. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పావు ఏంటంటే, లైక్ ఈ ట్యాబ్లెట్స్ అంటే మెడికేషన్స్ అంటే ఏదో చాలా ఇంకా పిచ్చి అన్న విధంగా ఉంటారు. అలా కాకుండా లైక్ ఎలా అయితే విటమిన్ D3 సప్లిమెంట్స్ తీసుకుంటామో, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకుంటామో, సేమ్ లైక్ దట్ ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది, సెరటోనిన్ కానివ్వండి, డోపమిన్ కానివ్వండి, దాన్ని రీప్లేస్ చేయడమే మెడికేషన్. కాకపోతే ఒక ప్రాపర్ గైడెన్స్లో తీసుకోవడం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మనం విటమిన్ D కూడా ఎక్సెస్ తీసుకుంటే ఇట్స్ ఆఫ్ కోర్స్ దేనిదైనా సైడ్ ఎఫెక్ట్. అలాగే మనము ప్రాపర్ గైడెన్స్లో వెళ్తే విల్ హ్యావ్ డెఫినెట్ ప్రాపర్ ట్రీట్మెంట్. సో దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు తీసుకొచ్చారు. లైక్ ఎలాంటి సైకియాట్రిక్ ఆర్ సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడినా జస్ట్ గో అండ్ మీట్ ఏ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ ఫస్ట్. మెడికేషన్స్ రాస్తారా రాయరా తర్వాత ఫస్ట్ అయితే వెళ్ళి కలిస్తే ఒక రూట్ అనేది అట్లీస్ట్ ఏర్పడుతుంది. రీసెంట్లీ లైక్ ఇన్ఫర్టిలిటీకి వస్తే చాలామంది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారు. అదొక మెయిన్ ప్రాబ్లం అయితే దాని రిలేటెడ్ సైకలాజికల్ ఇష్యూ కాంపోనెంట్ ఇంకొక మెయిన్ పార్ట్. మేల్కి కానీ ఫీమేల్కి, మేల్కి ఏమో లైక్ ఎరెక్షన్ రిలేటెడ్ ఇష్యూస్, ఓకే, ఆర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రిలేటెడ్ ఇష్యూ. ఫీమేల్స్కి ఏమో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అబార్షన్స్ కానివ్వండి. సో మీరు మీ క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తున్నావా రిలేటెడ్ టు దిస్ ఇష్యూస్? ఎస్ సార్. సైకియాట్రిస్ట్కి సెక్సాలజీ ఈజ్ వెరీ నియరర్ సార్. ఎందుకంటే ఒక సెక్షువల్లీ పర్ఫార్మెన్స్ చేయకపోతే సైకియాట్రికలీ దే విల్ గో త్రూ లాట్ ఆఫ్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అని చాలా పెరుగుతాయి. అండ్ మీకు ఒక నైస్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. సో వీ సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ విత్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంటే వాళ్ళకి ఎరెక్షన్ అనేది ప్రాపర్గా లేనందువలన దే గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్. అయ్యో విల్ ఐ సాటిస్ఫై మై వైఫ్, ఎలా మనకు సంతానం ఉంటుందా లేదా అని దాని ద్వారా డిప్రెషన్లో వెళ్ళడం జరుగుతుంది. సో వెన్ దే కమ్ టు అస్ ప్రాపర్ డిప్రెషన్లో ఉంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ అబ్జర్వ్ డిస్ఫంక్షన్ సంబంధించి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సంబంధించిన ప్రాబ్లమే ఉండదు. దే హ్యావ్ గుడ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్, దే హ్యావ్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్ హెల్త్ వైజ్, బాడీ వైజ్ అంతే నార్మల్ ఉంది. డిప్రెషన్ వలన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. కరెక్ట్. నేను అతనికి ఒక 2 months ఇవ్వండి, 2 weeks ఇవ్వండి, ఐ జస్ట్ ట్రీట్ యువర్ డిప్రెషన్ అని చెప్తాను. ఆటోమేటిక్గా హిజ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గెట్స్ బెటర్. కరెక్ట్. సో కోరిలేషన్ బిట్వీన్ మెంటల్ హెల్త్ ఇష్యూ అండ్ సెక్సాలజీ ఈజ్ వెరీ మచ్ దేర్ సార్. మనకు అది తెలియక అయ్యో నాకు రావట్లేదు నువ్వు బాధపడి నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలా, నాకు ఈ ప్రాబ్లమ్ సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్ళాలా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. అండ్ మెనీ ఆఫ్ మై సర్జన్ ఫ్రెండ్స్, యూరాలజిస్ట్ కానీ ఆండ్రాలజిస్ట్ కానీ పెద్ద పెద్ద సర్జన్స్ కానీ దే ఇమీడియట్లీ సెండ్, వాళ్ళకి తెలిసిపోతాయి ఇది దే ఇస్ నథింగ్ రిలేటెడ్ టు సర్జరీ. వాళ్ళకి పెనైల్ ప్రాబ్లం కానీ ఏమైనా అనాటమికల్ ఇష్యూస్ కానీ ఏముండవు. మీకు ఇన్ఫాక్ట్ మీకు కూడా తెలుసుంటాయి కదా, ఏముండవు. వాళ్ళని ఇమీడియట్గా మా దగ్గర పంపిస్తారు. విత్ ఇన్ 2 weeks దే గెట్ బెటర్. కరెక్ట్. మా ప్రాక్టీస్లో మెయిన్లీ వీ విల్ సీ విత్ IBS, సైకియాట్రీ, గ్యాస్ట్రైటిస్,
మోస్ట్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ సైకియాట్రిక్ సైకాట్రిక్ ఎస్ అండ్ ఎరెక్టైల్ ఎరెక్టైల్ రిలేటెడ్ ఎస్ మెయిన్లీ సైకియాట్రిక్ ఉంటారు. సో ఫీమేల్ సైడ్ వస్తే హౌ మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? లైక్ అబార్షన్ అవుతుంది, చాలా డీప్ ట్రామా అది. ఒక ఫీమేల్కి తీసుకుంటే లైక్ దే విల్ క్యారీ ఫర్ 3 months 4 months సడన్ అబార్షన్ అంటే ఎంత డీప్ ట్రామాలో ఉంటారంటే దే నీడ్ సమ్వన్ టు కరెక్ట్ కోప్ అప్ విత్ దెమ్. బట్ ఇంట్లో చూస్తే హస్బెండ్కి బికాస్ ఆఫ్ హీ డోంట్ నో హార్మోన్స్ అవన్నీ తెలియదు. పాపం తెలియక హీ విల్ నాట్ బీ అటాచ్డ్ టు హర్ వన్. అండ్ ఆమె ఎలాగో మదర్ ఇన్లా ఫాదర్ ఇన్లాతో షీ విల్ నాట్ బీ కంఫర్టబుల్. కరెక్ట్. సో డూ యూ థింక్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నవారు సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ని మీట్ అయితే బెటరా ఆర్ వాట్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్? డెఫినెట్లీ సార్, నాట్ జస్ట్ అబార్షన్ సార్, మీరు అన్నట్టు పోస్ట్ పార్టం కూడా. మీకు ప్రాపర్ ప్రెగ్నెన్సీ అయింది, 9 months హ్యాపీగా ఉన్నారు, ఏం ఇబ్బంది లేదు, వెరీ గుడ్ ఫ్యామిలీ, అన్ని ప్రాపర్గా ఉన్నాయి, అయినా కానీ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్ కమింగ్ విత్ పోస్ట్ పార్టమ్ బ్లూస్. అంటే ప్రెగ్నెన్సీ అయ్యాక బికాస్ ఆఫ్ దట్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ ఒక సాడ్నెస్, లో మూడ్ ఉండడము, దేనిపైన ఇంట్రెస్ట్ ఉండదు, ఏం పని చేయాలంటే మోటివేషన్ ఉండదు, స్లోగా డిప్రెషన్ వైపు వెళ్ళిపోతుంది. అండ్ ఐ హావ్ సీన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటాం సార్. వాళ్ళు ఏమంటామంటే నాకు ఏదో మాటలు వినిపిస్తున్నాయి, ఎవరో నన్ను పిలుస్తున్నారు, అవి కూడా మనం చూస్తుంటాం. అండ్ పోస్ట్ పార్టమ్ కేసెస్ ఆర్ ఆఫ్ లేట్ నేను బాగా ప్రాక్టీస్లో పెరుగుతుందని చూస్తున్నాను. సో ఐ ట్రై టు డూ రీసెర్చ్, అసలు ఏమవుతుంది ఈ అబార్షన్ కేసెస్ వల్ల, ఎందుకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, పోస్ట్ పార్టమ్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈజ్ సార్ లేట్ ప్రెగ్నెన్సీస్. ఓకే, లేట్ ప్రెగ్నెన్సీస్ వలన బికాస్ బాడీకి ఎక్సెస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ లేట్ స్టేజెస్లో అవ్వడం వలన, అండ్ దే ఆర్ కాల్డ్ ప్రీషియస్ బేబీస్ సార్. అంటే దే హ్యావ్ ఓన్లీ వన్ ఛాన్స్ ఆర్ 2 chances. ఎందుకంటే లేట్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళకి ఎగ్స్ ఉండకపోవడం కానీ, వాళ్ళకి ఇంక మళ్ళీ ట్రై చేద్దామని వాళ్ళకి ఆలోచన లేకపోవడం, దే ఆర్ కన్సిడర్ ప్రీషియస్ బేబీస్. సో దెల్ బీ సో మచ్ స్ట్రెస్ దట్ ఈ బేబీ ఎలానే బాగుండాలి, వీ షుడ్ మేక్ షూర్ హీ గెట్స్ ద బెస్ట్ ట్రీట్మెంట్, హీ గెట్స్ ద బెస్ట్ అన్నీ ఇవ్వాలని చూస్తుంటారు. దీనివల్ల స్ట్రెస్ అనేది బాగా పెరుగుతుంది, మదర్కి పెరుగుతుంది, ఫాదర్ పెరుగుతుంది, అండ్ దాని చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కూడా దే ఆల్సో స్ట్రెస్ దెమ్. అది ఒకటే ఒక బాబు ఉన్నాడు, యూ షుడ్ మేక్ షూర్ ఈజ్ డూయింగ్ వెల్. ఆ స్ట్రెస్ వలన వాళ్ళు చూసుకుంటారా లేదా అని ఒక ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతామా లేదా అని ఒక బాధ వలన, అండ్ దాంతోపాటు మనకి హార్మోనల్ చేంజెస్ ఆ కంబైన్ అవ్వడం వలన సార్ ఎక్సెస్ పోస్ట్ పార్టమ్ ఇష్యూస్. ఓకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు కేసెస్ ఎలా వచ్చేవంటే సార్ సైకోసిస్లో ఉండేవి, హెవీ సైకోసిస్. సో వాళ్ళకి 2-3 things చెప్పేవాళ్ళం. నెవర్ ఎవర్ లీవ్ ద బేబీ అలోన్ విత్ ద మదర్. ఎందుకంటే సార్ నేను అట్లీస్ట్ 2 cases చూసాను, వాళ్ళు బేబీని ఇలా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవారు, సడన్గా దే డ్రాప్, ఫ్లోర్ మీద పడిపోయేవారు. ఇన్ఫాంట్ అంటే 1 month, హార్డ్లీ 1 month 2 months ఉండేవారు బేబీ. సడన్గా హెడ్ ఇంజురీస్ అయ్యి దే హ్యాస్ టు గో త్రూ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో దెన్ ఐ ఆస్క్డ్ అసలు ఎందుకు అలా డ్రాప్ చేసామంటే దే హ్యాస్ టు హియర్ సమ్ వాయిసెస్ సేయింగ్ దట్ పడే 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 అండ్ దే హ్యాస్ టు డ్రాప్. ఈ హాలుసినేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కరెక్ట్. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు సార్ వాట్ ఐ సజెస్ట్ ఈజ్ సార్, ప్రెగ్నెన్సీ కంటే ముందటి నుండే, అంటే మనకు తెలుసు సార్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ బిఫోర్ కన్సెప్షన్ స్టార్ట్ చేస్తుంటాం. అవును. అలానే మెంటల్ హెల్త్ సపోర్ట్ కూడా మీరు అప్పటి నుంచే తీసుకోవాలి. అంటే సైకలాజికల్ సెషన్స్ అంటావా, మెడికేషన్స్ అంటావా? స్టార్ట్ విత్ సెషన్స్ అట్లీస్ట్. గో టు అ ప్రొఫెషనల్, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్, సైకియాట్రిస్ట్ అయినా సైకాలజిస్ట్ వెళ్ళండి. ఈవెన్ బిఫోర్ యూ గెట్ కన్సీవ్డ్ 3-4 months ముందే మీరు వెళ్ళండి. వెళ్ళి స్లోగా మాట్లాడి మేము ఇలా ప్లాన్ చేస్తున్నాము. దెన్ ప్రతి స్టెప్లో దే విల్ గైడ్ యూ. ఇఫ్ రిక్వైర్డ్ మెడిసిన్స్ అవసరం ఉంటాయి, బట్ ఇఫ్ నాట్ రిక్వైర్డ్ ఆ గైడెన్స్ తోటి యూ విల్ డెఫినెట్లీ డూ బెటర్. ఆ ప్రెగ్నెన్సీలోనే కాదు, ఈవెన్ పోస్ట్ సర్జరీ కూడా, పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా. అండ్ మెనీ టైమ్స్ ఒకవేళ మెంటల్ హెల్త్ బాగుంటే బేబీ అనేది బాగుంటున్నాడు అంటే ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్. అంటే ఆటిజం అంటున్నాం, ఆటిజము అంటే మెనీ స్టడీస్ సే దట్ ప్రెగ్నెన్సీ టైంలో ఇష్యూస్ వస్తే బేబీకి ఫ్యూచర్లో ఆటిజం వచ్చే అవకాశం ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మెంటల్ హెల్త్ సపోర్ట్ వల్ల దేర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ బాడీ, మెంటల్ హెల్త్ కూడా ప్రాపర్ ఉంటుంది, అండ్ బేబీ కూడా ఫ్యూచర్లో ఏం ఇష్యూస్ రావట్లేదు. కరెక్ట్.
సో ఇట్స్ ఆల్ అ సైకిల్. మీరు ఆ ప్రాపర్గా మెంటల్ సపోర్ట్ ఏదో ఒక స్టిగ్మా లాగా చూడకుండా మీరు ఎలా ఎవ్రీ వీక్ గైనకాలజిస్ట్ దగ్గర ఎలా వెళ్తున్నారో, ఎవ్రీ మంత్ ఒక గైనకాలజిస్ట్ దగ్గర ఎలా వెళ్తున్నారో, అలాగే ఒక మెంటల్ ప్రొఫెషనల్ దగ్గర వెళ్ళండి. సూపర్ పాయింట్. యాక్చువల్లీ లైక్ ఎట్లా అయితే వన్ సప్లిమెంట్ లాగా అనుకోవండి మెడికేషన్స్ అన్నావో, లైక్ బిఫోర్ ప్రెగ్నెన్సీయే ఎట్లా అయితే ఫోలిక్ యాసిడ్ ఇలా ట్యాబ్లెట్స్ తీసుకుంటామో, జస్ట్ హ్యావ్ ఏ కన్సల్టేషన్ విత్ సైకాలజిస్ట్ ఆర్ సైకాట్రిస్ట్, సో దట్ అట్లీస్ట్ ఒక గైడెన్స్ దొరుకుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుండొచ్చు అని ముందే తెలుస్తాయి. దాన్ని బట్టి రూట్ మారుతుంది చాలా వరకు. దిస్ థింగ్ చాలా వరకు తెలీదు, చాలా నెగ్లిజెంట్గా ఉంది ఈ పాయింట్. సో దిస్ హ్యాస్ టు మేక్ ష్యూర్, అంటే దీని అవేర్నెస్ అయితే వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్ అట్లీస్ట్. బికాస్ స్మాల్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల దెర్ ఇస్ నో వన్ టు సపోర్ట్. అటు సైడ్ నుంచి పేరెంట్స్ ఉండడం కష్టం అవుతుంది, ఇటు సైడ్ ఉండడం కష్టం అవుతుంది, ఆర్ దే విల్ బీ ఇన్ యుఎస్ ఆర్ అబ్రాడ్లో ఉంటున్నారు. సో వైఫ్, హస్బెండ్, బేబీ. సో డెఫినెట్లీ ఐ థింక్ నువ్వు చెప్పినట్టు దే నీడ్ ఏ సపోర్ట్, సైకలాజికల్ ఆర్ సైకాట్రిక్ సపోర్ట్. కమింగ్ టు అడిక్షన్స్, స్మోకింగ్ చేస్తూ ఉంటారు, దే వాంట్ టు క్విట్ చేయాలి అనుకుంటాడు. సో చాలా ప్రాపర్గా క్విట్ చేయాలి అనుకునే వాళ్ళకి వాట్ డూ యూ సజెస్ట్? ఏదైనా సింపుల్ రూట్ ఉందా, లైక్ ఇలా చేస్తే మానే ఛాన్స్ ఉంటుంది అని? సార్, ఎనీ ఫార్మ్ ఆఫ్ అడిక్షన్, అంటే మనం ఓన్లీ సబ్స్టెన్స్ అనుకుంటాం, బట్ ఐ ఫీల్ ఎనీ ఫార్మ్ ఆఫ్ అడిక్షన్, మొబైల్ అడిక్షన్స్ వస్తున్నాయి, ఇంటర్నెట్ బెట్టింగ్ అడిక్షన్స్ వస్తున్నాయి, ఇవన్నిటికీ సార్ ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ బి మోటివేటెడ్. అంటే నీ సెల్ఫ్గా ఒక మోటివేషన్ అనేది ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ఎస్పెషల్లీ సబ్స్టెన్సెస్లో విత్డ్రావల్ సింటమ్స్ అంటాం. అంటే సపోజ్ సార్, ఇప్పుడు మీకు నైస్ ఆల్కహాల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఇది ఒక బ్రెయిన్ అనుకోండి సార్, బ్రెయిన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ప్రింగ్. ఓకే, మనం డైలీ ఆల్కహాల్ తాగుతున్నాం, ఇట్ సప్రెసెస్. మనం గుర్తుపెట్టుకోవాలంటే ఆల్కహాల్ ఇస్ అ డిప్రెసెంట్, సీన్ యాజ్ డిప్రెసెంట్. ఇట్ డజంట్ ఎక్సైట్ యువర్ బాడీ, డిప్రెసెస్ యువర్ బాడీ. కరెక్ట్. సో ఒక 1-2 days మనం ఆల్కహాల్ తీసుకోలేదు అనుకోండి సార్, ఈ స్ప్రింగ్ ఏమవుతుంది, ఇట్ మూవ్స్. ఓకే, దీన్నే ఆల్కహాల్ విత్డ్రావల్ సింటమ్స్ అంటాం. ట్రెమర్స్ కానీ, ఒక హ్యాంగ్ ఓవర్ కానీ, కొందరు మనం ఫిట్స్ రావడం, ఆల్కహాల్ విత్డ్రావల్ ఫిట్స్ రావడం, సీజర్స్, డెలీరియంలో వెళ్తారు, ఆల్కహాల్ విత్డ్రావల్ డెలీరియం అంటాం. సో ఇవన్నీ కారణాలు ఏంటంటే ఆల్కహాల్కి ఒక అలవాటు పడి మన బాడీ డైలీ తాగక స్ప్రింగ్ లాగా ఉండేసరికి సడన్గా మనం తీసుకున్న వల్ల దట్ ఓవర్ రియాక్ట్స్. సో మనం ఏం చేస్తామంటే డీటాక్సిఫికేషన్ ఉంటుంది సార్. ఫస్ట్ 10 days ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ యూజ్ ఈజ్ కాల్డ్ డీటాక్సిఫికేషన్. ఓకే. సో ఈ 10 daysలో ఇప్పుడు ఆల్కహాల్ ఒకటేసారి తీసే బదులు అండర్ గైడెన్స్ విల్ స్లోలీ డిక్రీస్. కరెక్ట్. either alcohol or smoking. Yes. Say for example it is a addiction of mobile. Same ఇక్కడ కూడా. అంటే ఒక్కటేసారి తీస్తే he will definitely ఏది కూడా పని చేయదు, అగ్రెసివ్ అవుతాడు కింద. విల్ సి కిడ్స్ అనుకోండి సార్, మొబైల్ తీసుకుంటే దే గెట్ అగ్రెసివ్, కింద పడేయడం అది చేస్తారు. సో వి సే ఇప్పుడు 2 hours వాడుతున్నారు అనుకోండి సార్, మేక్ ఇట్ 1 hour, కరెక్ట్, మేక్ ఇట్ half an hour. స్లో గ్రాడ్యువల్ ప్రాసెస్గా చేస్తే దేర్ ఆల్సో గెట్ అకస్టమ్ టు ఇట్. మనం బ్రెయిన్ని ఒక న్యూరోప్లాస్టిసిటీ అంటాం సార్, నాకు తెలిసి ఉంటుంది. ఆ న్యూరోప్లాస్టిసిటీని మనం వాడుకోవాలి. బట్ మెయిన్ ప్రాబ్లమ్ విత్ అడిక్షన్స్ ఈజ్ స్టాపింగ్ ఈజ్ ఓకే, ఆపుతారు చాలా మంది, రిలాప్స్ అవుతుంది. దాన్ని ఎలా ట్యాకిల్ చేయడం? ఎస్ సార్, మెనీ కేసెస్ ఏంటంటే 1 month ఆపేస్తాడు, 2 months ఇన్ఫ్యాక్ట్ మెనీ ఆల్కహాలిక్స్, ఎస్పెషల్లీ మన అయ్యప్ప స్వామి మాలప్పుడు, శబరిమల వెళ్ళినప్పుడు 40 days 50 days అసలు కంప్లీట్ ఉంటారు. అది నైట్ స్టాప్ చేసిన ముందే అక్కడ నుంచి కొండ దిగిన తర్వాతనే తెలుసు స్టార్ట్, అలా ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఏం చేస్తామంటే సార్, దేర్ సంథింగ్ కాల్డ్ ఎస్ యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్. ఓకే, అంటే ఇప్పుడు మనకి దానిపైన ఒక ధ్యాస పోకుండా, అంటే ఇప్పుడు ఆల్కహాల్ ఉందనుకోండి, ఆర్ ఆల్కహాల్ కావాలి, ఎస్పెషల్లీ ఏంటంటే ఆ టైంకి అవసరం ఉంటుంది సార్. 9 o'clockకి 10 o'clockకి టైం అన్నప్పుడు వాళ్ళకి మైండ్లో అది వచ్చేస్తుంటుంది. సో ఆ క్రేవింగ్ రాకుండా, ధ్యాస రాకుండా క్రేవింగ్ ఏజెంట్స్ యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్ యూజ్ చేస్తాం సార్. సెకండ్ ఏంటంటే సార్, వాట్ వీ డూ ఈజ్ క్యూస్. అంటే ఇప్పుడు ఒక గల్లీలో వెళ్ళారనుకోండి సార్, అక్కడ అతను ఎప్పుడో తాగే ఒక ఆల్కహాల్ షాప్ ఉంటుంది, వైన్ షాప్ ఉంటుంది, అది కనబడుతుంది. అక్కడ ఎవరు చెప్పరు, ఆ కనబడినందుకే వీళ్ళు గోయింగ్.
సో వాట్ వి టెల్ హిమ్, యూ టేక్ అ డిఫరెంట్ రూట్. ఓకే. అసలు అక్కడ వెళ్ళకుండా. సర్టన్ కొంత ఫ్రెండ్స్ ఉంటారు, దే ఆల్వేస్ ప్రొవోక్ యూ టు గో ఫర్ ఆల్కహాల్. అవును. సో విల్ టెల్ దెమ్ కీప్ దెమ్ అవే ఫర్ సమ్ టైమ్. సో ఇలాంటి క్యూస్ కనుక మనం ఆపితే సార్ డెఫినెట్గా మనము ఆల్కహాల్ రిలాప్స్ రాకుండా చూడొచ్చు. సో ఎన్ని మంత్స్ టైం పడుతుండొచ్చు ఇలాంటి అవాయిడ్ చేసుకుంటూ మెల్లిగా అలవాటు అవ్వడానికి, ఒక హ్యాబిట్ లాగా అవ్వడానికి, లైక్ నేను కంప్లీట్గా క్విట్ చేస్తున్న ఆల్కహాల్ని అనే హ్యాబిట్ లాగా ఫామ్ అవ్వడానికి, ఇంకా నాకు ఇది వద్దు అని అనిపించడానికి ఎన్ని మంత్స్ పడుతుండొచ్చు సార్? టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్కహాల్ 21 days చాలు సార్. ఓకే. 3 weeks ఇస్ మోర్ దెన్ ఎనఫ్. బట్ రిలాప్స్ అనేది ఎప్పుడన్నా అవ్వచ్చు సార్. 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు. సో మెనీ పేషెంట్స్ అంటారు, సార్ నాకు ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉన్నాను, అందుకే స్టార్టెడ్ అగైన్. అవును. సో వీ సే దట్ ఆ టైంలో మీరు యూ గో త్రూ సమ్ స్పోర్ట్ కానీ, ఏమైనా స్పోర్ట్ ఆడడం కానీ, ఏమైనా బుక్ చదవడం కానీ, ఆర్ యూ కెన్ హ్యావ్ సమ్ న్యూ హాబీ. సో అలా బిల్డ్ చేసుకుంటే ఏంటంటే రిలాప్స్ అనేది రాకుండా ఉంటుంది. వీ కెనాట్ ఎగ్జాక్ట్లీ సే దట్ 6 months వాడితే మళ్ళీ రాకుండా ఉండదని చెప్పలేము సార్. బట్ ఏంటంటే మనం ఒక హ్యాబిట్స్ అనేది మనం ఫామ్ చేసుకుంటే ఈవెన్ 3 weeks ఆర్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. 21 daysలో కూడా మనం హ్యాబిట్స్ ఫామ్ చేసుకొని, గుడ్ హ్యాబిట్స్, స్పోర్ట్స్ హ్యాబిట్స్, హాబీస్, డిఫరెంట్ యావిగేషన్ అంటే డిఫరెంట్ థింగ్ పైన ఒక ఇంట్రెస్ట్ మనం పెంచితే ఆటోమేటిక్గా రిలాప్స్ అనేది ఉండదు. ఇప్పుడు స్మోకింగ్కి ఆల్టర్నేటివ్గా వేపింగ్ ఇలాంటివి ఉన్నాయి. ఎస్ సార్. సేమ్ లైక్ దిస్ ఆల్కహాల్కి ఆల్టర్నేటివ్గా సైకియాట్రిక్ మెడికేషన్స్లో ఎనీథింగ్ అట్లా ఉన్నాయా, ఇస్తారా? లైక్ సేమ్ ఎఫెక్ట్ అయ్యేలాగా, బట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ ద లివర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో అలా ఫారెన్లో చాలా ఉన్నాయి సార్. అంటే ఈక్వల్ టు ఆల్కహాల్ అని చాలా మెడిసిన్స్ అలా ఉన్నాయి. బట్ ఇండియాలో యాజ్ సచ్ ఏం లేవు. ఓకే. బట్ దెర్ ఆర్ సర్టన్ కెమికల్స్, బెంజోడైజపిన్స్ లాంటివి, దే హ్యావ్ సిమిలర్ యాక్షన్ యాజ్ ఆల్కహాల్. ఆ సేమ్ గాబా అంటాము, విచ్ ఇస్ ద ఇనిబిటరీ మాలిక్యూల్, దానిపైన యాక్ట్ చేసే మాలిక్యూల్స్ అనే బెంజోడైజపిన్స్ అంటాం. సో ఇవి సిమిలర్ ఎఫెక్ట్ ఇచ్చే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ 10 days చెప్పాను కదా సార్, అందులో మనం ఇచ్చేది బెంజోడైజపిన్, కరెక్ట్, సేమ్ మాలిక్యూలే ఇస్తాం. బట్ ఇది ఇచ్చిన కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్, అంటే నా కంట్రోల్లో ఉంటుంది. సో ఇప్పుడు సార్ మీకు చెప్పినట్టు అతన్ని మీరు ఒక పెగ్ తీసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ టైం హాఫ్ పెగ్ చేయమంటే హీల్ ట్రై టు డూ ఇట్, బట్ ఆటోమేటిక్గా అది పెరిగిపోతుంది, అతని కంట్రోల్లో ఉండదు. సో ఏం చేస్తామంటే ఆ ఆల్కహాల్ కన్జంప్షన్ నా చేతిలోకి వస్తుంది. నా చేతిలోకి వస్తే ఫస్ట్ ఒక 100 mg, దెన్ 75, 50, 25 అలా స్లోగా తగ్గించుకుంటూ వస్తాం. ఓకే. సో దిస్ ఇస్ ద సేమ్ మాలిక్యూల్, ఆల్కహాల్ మాలిక్యూలే, బట్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ టాబ్లెట్. కరెక్ట్. సో నీ క్లినికల్ ప్రాక్టీస్కి వస్తే రీసెంట్ టైమ్స్లో ట్రెండ్ ఎలాంటి సైకలాజికల్ ఆర్ సైకియాట్రిక్ ఇష్యూస్కి ఎక్కువగా కనపడుతుంది? రీసెంట్ టైమ్స్లో సార్ ఫస్ట్ ఇస్ చెప్పినట్టు పోస్ట్ పార్టమ్ ఇష్యూస్ సార్. మీకు ఇందాక చెప్పినట్టు ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ అనేది బాగా పెరుగుతుంది. అండ్ సెకండ్ ఏంటంటే సార్ యాంగ్జైటీ, డిప్రెషన్. యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది ఎస్పెషలీ ఈ 15 to 25 years వాళ్ళకి ఈ మధ్య బాగా పెరుగుతుంది సార్. వై డూ యూ థింక్ సో? సో ఫస్ట్ మేబీ బికాస్ ఆఫ్ ద సొసైటల్ ప్రెషర్స్. ఇప్పుడు మనం ఒక 15 years, 16 years అబ్బాయి అనుకోండి సార్, ఇంటర్మీడియట్, మనకు తెలుసు ఫేమస్ కాలేజ్కి వెళ్తుంటారు, వాళ్ళకి మ్యాసివ్ ఆ స్టడీ ప్రెషర్ కానీ, ఇన్ఫ్యాక్ట్ 9th, 10th class వరకు స్కూల్ టాపర్ ఉంటాడు. బట్ ఆ ప్రెషర్ తట్టుకోలేక అతను ఇంకా పుష్ చేయడం వలన హీఈస్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్, అండ్ దానివల్ల సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతుంది. సో దెన్ హీల్ గో త్రూ యాంగ్జైటీ, ఒక భయము, విల్ ఐ అచీవ్ ఇట్ ఆర్ నాట్. అండ్ దాంతోపాటు ఏమవుతుందంటే సార్ పేరెంట్స్ కూడా ప్రెషర్ చేస్తారు. పేరెంట్స్ మీరు ఇలానే చేయాలి, మీరు అయితే ఇక్కడనే సీట్ తీసుకోవాలి. బట్ అతనికి వేరేది ఇష్టం ఉండొచ్చు. హీ మైట్ వాంట్ టు బికమ్ అ క్రికెటర్, హీ మైట్ వాంట్ టు బికమ్ అ యాంకర్, హీ మైట్ వాంట్ టు బి అన్ యాక్టర్. అవి ఎవరు చూడట్లేదు. సో మనం ఒక జోన్లో పెట్టేసరికి యాంగ్జైటీ అనేది బాగా పెరుగుతుంది. అండ్ స్లోగా దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ డిప్రెషన్ ఆల్సో. ఓకే. అండ్ మెనీ టైమ్స్ అన్ఫార్చునేట్గా ఏంటంటే సార్ 16-17 year పిల్లలు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. మనం వింటూనే ఉంటాం, కాలేజెస్లో సూసైడ్ చేసుకున్నారు. ఏంటంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రెషర్, నథింగ్ బట్ ప్రెషర్. సో డూ యూ థింక్ వాళ్ళు అలాంటి టైంలో
పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ గమనించి ఇలాంటి స్టూడెంట్స్ని సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొస్తే విల్ దట్ మేక్ ఎ డిఫరెన్స్? డెఫినెట్లీ సార్. నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. వేర్ వెన్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ ఇన్ నిజామాబాద్, ఫార్మర్స్ వచ్చేవారు సార్. ఓకే. ఫార్మర్స్ మనకు తెలుసు, ఫార్మర్స్ ఆత్మహత్యలని బాగా అవుతుంటాయి. సో మాకు ఫ్యూ ఆఫ్ దెమ్ యూస్ టు సర్వైవ్. సూసైడ్ చేసుకున్నా కానీ అటెంప్ట్ చేసుకున్నా సర్వైవ్ అయ్యారు. మన దగ్గర కన్సల్టేషన్కి వచ్చేవారు ఆఫ్టర్ దట్ కౌన్సిలింగ్కి. సో మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసాం సార్. అసలు ఏంటి వీళ్ళు ఎందుకు చేసుకున్నారు ఇంత, ఎందుకు ఆత్మహత్య అని. ప్రతి ఫార్మర్ సార్ బిఫోర్ దే యూస్ టు డై, బిఫోర్ దే యూస్ టు అటెంప్ట్ అ సూసైడ్, దే యూస్ టు బి ఇన్ డిప్రెషన్. ఓకే. సో మేమేం చెప్పానంటే ఆ సర్పంచ్కి, ఆ విలేజ్లో ఉన్న ఏఎన్ఎం కానీ అక్కడ ఉన్న పిహెచ్సిస్ కానీ, మీకు ఏ ఫార్మర్ అయినా కానీ ఒక బాధతో కానీ వస్తే ఇమ్మీడియట్లీ మేక్ హిమ్ కన్సల్ట్ సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్. సో అలా చేయడం వల్ల సార్ ఆటోమేటిక్గా మెనీ ఫార్మర్స్ సర్వైవ్డ్. సూసైడ్స్ తగ్గాయి. గ్రేట్ గ్రేట్. మనం అనుకుంటాం వాళ్ళకి రుణమాఫీ చేస్తే బెటర్ అవుతారని కాదు. ట్రూ. మీరు ఆ డిప్రెషన్ నుంచి తగ్గిస్తే వాళ్ళు బెటర్ అయిపోతారు. ట్రూ. సో అలాగే ఇప్పుడు మన కిడ్స్, ఇంత మంచి పిల్లలు, వాళ్ళకి కొద్ది ఇంట్రెస్ట్ లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, ఎక్కువ ఆలోచనలు రావడము, ఫుడ్ తినకపోవడము, ఆర్ ఫ్రెండ్స్తో మాట్లాడకపోవడము, ఎనీ చేంజ్ ఫ్రమ్ ద రెగ్యులర్ యాక్టివిటీ ఉంటే ఫ్రెండ్స్ కానీ, పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ ఇమ్మీడియట్గా మీరు తీసుకురావాలి. నీడ్ నాట్ అంటే వాళ్ళకి డిప్రెషన్ ఉండకపోతుండొచ్చు. ఇట్ క్యాన్ బి సింపుల్ సాడ్నెస్ ఆర్ సంథింగ్, బట్ యూ గెట్ హిమ్ టు అస్. కరెక్ట్. అండ్ ఆటోమేటిక్గా they'll do better. బట్ వన్ థింగ్, ఎప్పుడైతే ఆ చైల్డ్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ని మీట్ అవుతారో, విల్ దే థింక్ డిఫరెంట్ దట్ నేను ఎందుకు సైకాలజిస్ట్ దగ్గరకు వస్తున్నా, సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొస్తున్నారు నన్ను, నాకేమన్నా ప్రాబ్లం ఉందా, నా వేరే స్టూడెంట్స్తో పోలిస్తే, నా కొలీగ్స్తో పోలిస్తే నాకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్టుందా ఏంటి, ఇదేమన్నా ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తుందా? నో సార్, ఇన్ఫ్యాక్ట్ వాట్ హ్యావ్ సీన్ ఇస్ పేరెంట్స్లో అటెన్షన్ ఉంటుంది. సైకియాట్రిస్ట్ అవసరమా, మా వాడు మంచి చదువుతాడు ఎందుకు అని. బట్ కిడ్స్ ఆర్ మోర్ ఓపెన్. ఓకే. వాళ్ళు వచ్చి ఇన్ఫ్యాక్ట్ దిల్ బి అంటే నాకు ఎవరు షేర్ చేసుకోవాలని లేరు, ఐఎమ్ ఏబుల్ టు ఫైనలీ షేర్ అని ఒక హ్యాపీనెస్తో 1 or 2 hours he'll tell everything. Correct. ఇన్ఫ్యాక్ట్ they'll feel happy that they got to somebody who's able to listen. Exactly. And can able to understand. ఒక అతను వచ్చి మనం వింటున్నారు. అంటే యూజువల్గా ఏమంటే అవుతుంది సార్, ఇప్పుడు ఫాదర్ కానీ మదర్కి చెప్తే పోనీరా ఇదేంటి చిన్న విషయం ఎందుకు ఆలోచిస్తున్నా అంటారు. కానీ వాడు చెప్పేది ఏంటి, వాడికి అసలు ఏం ఆలోచిస్తున్నాడు అని ఆ క్రిటికల్ థింకింగ్ చేయట్లేదు. పేరెంట్స్కి చెప్తారు వీళ్ళు, నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్తే నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఎందుకు ఆలోచిస్తున్నావు అని తీసి పడేస్తారు. కానీ సో అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ టైం వచ్చి చెప్పాడు వాడు, నాన్న ఏదో అంటాడు, నన్ను ఇట్లా చెప్పాలి. అదే మీరు ఒకరు విని ఎందుకు అంటున్నాడు, వాట్ ఈస్ గోయింగ్ త్రూ హిస్ హెడ్, ఒక మోర్ లైక్ అ ఫ్రెండ్ మీరు మాట్లాడగలిగితే ఆటోమేటిక్గా ఈల్ ఫీల్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా చేసేది అదే. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది అంటారు సార్, సైకియాట్రిస్ట్ మీరు చాలా మాట్లాడతారంటే మేము చాలా వింటాం. ఎందుకంటే ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది. మీరు వింటే ఆటోమేటిక్గా మీ ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్. వాళ్ళకు కూడా కావాల్సింది అదే, అంతే, వినేవాళ్ళు కావాలి యాక్చువల్లీ టు షేర్ సంథింగ్. కరెక్ట్. బట్ ఎక్సలెంట్ పాయింట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. వన్ ఇంపార్టెంట్ పాయింట్ తీసుకొచ్చావు, లైక్ రుణమాఫీ ఇవి కన్నా ఇంపార్టెంట్ వాళ్ళ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ట్రీట్ చేయడం కానీ స్టార్ట్ చేస్తే చాలా వరకు సూసైడ్స్ ప్రివెంట్ చేయొచ్చు. అది ఫార్మర్స్లో కానివ్వండి, స్టూడెంట్స్లో కానివ్వండి, ఎవరిలో కానివ్వండి. ఎక్సలెంట్ పాయింట్. స్టూడెంట్స్కి వాట్ దే గివ్ లైక్ స్పాన్సర్షిప్సా, స్కాలర్షిప్సా, వీళ్ళకి చూస్తే రుణమాఫీ కరెక్ట్. బట్ మెయిన్ ఇంపార్టెంట్, దానికన్నా ఇంపార్టెంట్గా లైక్ ఇలాంటి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే వాటిని అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇమ్మీడియట్గా వెళ్ళి కలవండి అని చెప్పడం అయితే ఐ థింక్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు జీరియాట్రిక్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చూస్తే రీసెంట్ టైమ్స్లోనే ఎక్కువగా సైకోటిక్ టైప్ ఆఫ్ పిక్చర్ ఆర్ డిప్రెషన్ టైప్ ఆఫ్ పిక్చర్ ఎక్కువగా కనబడుతుందా, ఆర్ ఇంతకు ముందు నుండే ఉందా ఓల్డ్ ఏజ్? సార్ ఓల్డ్ ఏజ్ అనేది మీకు మాకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చెప్తాను సార్. 1947 ఇండియాస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాజ్ 37 years. అంటే వాడు ఎంబీబీఎస్ చేసేవాడు, ఎంఎస్ చేసేవాడు, ఎంసీహెచ్ చేసేవాడు, 2-3 years ప్రాక్టీస్ చేసి చనిపోయేవాడు. బట్
నౌ 2025లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హెస్ రీచ్ 75+. సో ఏజ్ పెరుగుతున్నా కొద్దీ సార్ సర్టన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి కొత్తగా వస్తున్నాయి. ఓకే. సో జీరియాట్రిక్ ఇష్యూస్ మీరు అన్నట్టు సైకోసిస్ కానీ, లేట్ ఆన్సెట్ సైకోసిస్ కానీ, మేజర్ థింగ్ ఏంటంటే డిమెన్షియా, మతిమరుపు, ఫర్గెట్ఫుల్నెస్ అనేది బాగా చూస్తున్నాం. సో ఇది ఇప్పుడు మనకి ఇండియాలో బాగా పెరుగుతుంది సార్. బికాజ్ మన ఇండియాలో మనం ఒకవైపు అంటున్నాము యువత అనేది బాగా పెరుగుతుంది, అది కాకుండా ఇంకో సైడ్ ఓల్డ్ ఏజ్ కూడా పెరుగుతుంది ఈక్వల్గా. మనము ఏమంటున్నామంటే ఆల్మోస్ట్ జపాన్లో ఉన్నంత ఓల్డ్ ఏజ్ ఇప్పుడు ఇండియాలో ఉందని అంటున్నాం. ఓకే. వి సే జపాన్ హ్యాస్ అ వెరీ హై లాంగివిటీ, అంటే అక్కడ 90-100 years వరకు ఉంటారు మినిమం ఎక్స్పెక్టెన్సీ. అదే స్లోగా ఇప్పుడు ఇండియాలో కూడా పెరుగుతుందని మనం చెప్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది సార్, ఒక కేర్ గివర్ బర్డన్, అంటే వాళ్ళని చూసుకునే వాళ్ళ బర్డన్, అండ్ దెన్ ఫ్యామిలీస్ కూడా స్మాల్ అయిపోతున్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్, వాళ్ళ మా ఫాదర్ ఏమో, మా అబ్బాయి ఏమో యుఎస్లో ఉంటాడు, అమ్మాయి ఏమో ఆస్ట్రేలియా ఉంటుంది, వీళ్ళేమో ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళని చూసుకోలేక కేర్ గివర్స్ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పెట్టడము. సో దీనివల్ల ఏంటంటే సార్ ఒక లోన్లీనెస్ గురైపోతుంది. ఆ లోన్లీనెస్ కాస్త పెరిగి సైకోసిస్, మీరు అన్నట్టు ఏదో ఎవరు కనిపిస్తున్నారు, హాలుసినేషన్స్, ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరు వినిపిస్తున్నారు, అనుమానాలు. అంటే హౌ లోన్లీనెస్ ఈజ్ రిలేటెడ్ టు సైకాలజీ, అంటే ఏమవుతుంది ఎగ్జాక్ట్లీ? ఇప్పుడు లోన్లీగా ఉన్నారు, వాట్ హ్యాపెన్స్? అంటే థాట్స్ స్టార్ట్ అవుతాయా, లేదా హౌ ఇట్ స్టార్ట్స్ యాక్చువల్లీ? అంటే ఒక లోన్లీనెస్ అనేది సార్ మనం అనుకుంటాము రూమ్లో ఒక్కడు కూర్చుంటే లోన్లీనెస్ కాదు, 100 మంది ఉన్నా కానీ ఇట్ క్యాన్ బి లోన్లీనెస్. ట్రూ. ఇది ఎవరు గమనించారు. ఏంటి నువ్వేంటి అందరు ఉన్నారు నీ పక్కన ఎందుకు లోన్లీ అంటున్నావు అంటే, బికాస్ హీఈస్ నాట్ ఏబుల్ షేర్ వాట్ హీ వాంట్స్ టు. సో లోన్లీనెస్ మైట్ బి ఎ సిమ్టమ్ ఆఫ్ డిప్రెషన్. కరెక్ట్. అండ్ ఇట్ నీడ్ నాట్ బి దట్ హీ షుడ్ బి అలోన్ ఇన్ ద రూమ్. అందరి ముందు టీవీ ముందు కూర్చుంటారు, but he can still feel lonely because he feels he cannot share to somebody. Correct. Because he cannot talk to somebody. ఆ loneliness అనేది పెరిగి డిప్రెషన్లో మారుతుంది. సో ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నాం కదా సార్, వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో 100 members ఉంటారు, అందరూ మాట్లాడేవారే ఉంటారు, కానీ వాళ్ళకి రియల్ వాళ్ళ సన్ కానీ వాళ్ళ కూతురు కానీ లేనందువల్ల 100 మంది ఉన్నా కానీ లోన్లీనెస్ ఫీల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. దిస్ ఈస్ ద క్రిటికల్ పాయింట్. అందులో లోన్లీనెస్ అంటే అందరు ఉన్నారు సార్ ఎలా లోన్లీ అంటారంటే, అది లోన్లీ ఓకే, ఇంగ్లీష్ ప్రకారం ఓకే, ఇంగ్లీష్ టర్మ్ లో ఓకే, బట్ లోన్లీనెస్ ఇఫ్ యూ లుక్ ఎట్ అస్ డిజార్డర్, ఇట్ మీన్స్ యూ నాట్ ఏబుల్ టు టాక్ ఈవెన్ వెన్ యూ హ్యావ్ 100 people అరౌండ్. బట్ డూ యూ థింక్ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆర్ దే రిక్రూటింగ్ ఆర్ ఆర్ దే అటాచ్డ్ టు సమ్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్? ఎస్, లక్కీలీ ఇప్పుడు మనకి ఒక బిల్స్ వచ్చాయి సార్, ఓల్డ్ ఏజ్ బిల్స్, మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో కంపల్సరీ ఒక సైకియాట్రిస్ట్ కానీ, సైకాలజిస్ట్ కానీ, కౌన్సిలర్ కానీ ఉండాలని రూల్స్ వచ్చాయి. ఓకే. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ కౌన్సిలింగ్ కానీ, అవసరం ఉంటే మెడిసిన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. బట్ ఎంత మనం చేసినా సార్ ఫ్యామిలీ సపోర్ట్ లేనందువలన they might still go through lot of issues. Okay. అందుకే అంటాము ఇట్స్ బయోసైకోసోషల్ మోడల్ అంటాం సార్. బయాలజికల్, సైకలాజికల్, సోషల్. బయాలజికల్ అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఉంది, లోన్లీనెస్ ఉన్న, డిప్రెషన్లో వెళ్ళాడు, సెరోటోనిన్ తగ్గింది, బయాలజికల్లీ వి గివ్ అ మెడిసిన్. ఓకే. సైకలాజికల్ కౌన్సిల్ ఇస్తాం. సోషల్ ఫ్యాక్టర్ ఎక్కడ, ఫ్యామిలీ లేదు, దెర్ ఇస్ నోబడీ టు టాక్, వీడియో కాల్ చేస్తారు బట్ ఈస్ నాట్ దేర్ టు టాక్, not there to talk. A social factor లేనందువలన they might still be in that depression. సో వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 35-40 ఉన్న వాళ్ళు 20 years 30 yearsలో ఓల్డ్ ఏజ్ అవుతారు. కరెక్ట్. సో వాట్ డూ యూ సజెస్ట్ టు దెమ్ ఇలాంటివి అవాయిడ్ చేయడానికి ఫ్యూచర్లో? సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సన్, డాటర్ అతనితో ఉంటారో లేదో, వీఆర్ నాట్ షూర్ ఎవరు ఎక్కడ ఉంటారో, వాళ్ళు యూఎస్కి వెళ్తుండొచ్చు, అబ్రాడ్ వెళ్తుండొచ్చు. 35-40 ఆర్ 45-50 మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి డూ యూ థింక్ ఇప్పటి నుండే దట్ సైకలాజికల్ బిల్డప్ ఆఫ్ మైండ్ అవేర్నెస్ కానీ ఇలాంటిది, దట్ వీ నీడ్ టు స్టే అలోన్ ఆర్ ఎనీథింగ్ హ్యాపెన్స్, ఇలా అయినా కూడా ఐ హ్యావ్ టు బీ ఓకే విత్ దాట్ అనే కౌన్సిలింగ్ సెషన్స్ కానీ
లేదా వాళ్ళంతట వాళ్ళు కానీ తెలుసుకోవడం ఇంపార్టెంటా ఆర్? వెరీ మచ్ ఇంపార్టెంట్ సార్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక మిషన్ ఉంది సార్, మిషన్ 100 years అని. సో నేనేమంటానంటే మీరు లైఫ్లో ఏ సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్లాన్ టు స్టే ఫర్ 100 years. ఓకే, 100 years మీరు అలైవ్ ఉండండి. ఎవరున్నా లేకపోయినా, ఏమైనా, ఏం జరిగినా, లాస్ అయినా ప్రాఫిట్ అయినా, మీకు కష్టాలు ఆటోమేటిక్గా యుల్ ఫైండ్ వేస్ టు లివ్ ఫర్ 100 years. ఓకే, అంటే హార్డ్షిప్స్ వచ్చినా, స్ట్రగుల్స్ వచ్చినా, అట్ ది సేమ్ టైం గుడ్ థింగ్స్ వచ్చినా కానీ యుల్ ఫైండ్ వేస్ టు లివ్ ఫర్ 100 years. సో ఈ 100 yearsలో వాట్ ఐ టెల్ ఇస్ సార్ 3 things. ఫస్ట్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ. సో మనము ఒక ఫిజికల్ యాక్టివిటీ ఎస్పెషలీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గేమ్స్ సార్. ఓకే, సో ఫిజికల్ యాక్టివిటీ అంటే అందరూ వాకింగ్ కానీ ఆర్ ఇన్ జిమ్ కానీ అలా చేస్తారు, బట్ దట్ డజంట్ ఇంప్రూవ్ యువర్ కాగ్నిటివ్ స్కిల్స్. సో బెటర్ టు ప్లేస్ స్పోర్ట్. సో ఇప్పుడు మనం టెన్నిస్ కానీ, ఇప్పుడు రీసెంట్గా చూసి పికిల్ బాల్ అని బాగా ఫేమస్ అవుతుంది. సంథింగ్ లైక్ దాట్. ఏదైనా స్పోర్ట్ మీరు తీసుకుంటే ఆ స్పోర్ట్లో ఫిజికల్గా మీరు ట్రైన్ అవుతారు. అపార్ట్ ఫ్రమ్ దట్ కాగ్నిషన్, మీ బ్రెయిన్ స్కిల్స్ కానీ పెరుగుతాయి. అండ్ థర్డ్ థింగ్ సోషల్ కనెక్షన్స్ కూడా పెరుగుతాయి. ఎగ్జాక్ట్లీ. సంబడి ప్లేస్ విత్ ఒక ఆపోనెంట్, ఒక లూజర్, ఒక విన్నర్, ఆ సోషల్ కనెక్షన్స్ కూడా పెరుగుతాయి. సో ఫస్ట్ థింగ్ నేను అందరు చెప్పేది ఏంటంటే సార్, ప్లే స్పోర్ట్ రెగ్యులర్లీ. అండ్ సెకండ్ థింగ్ బిల్డ్ సోషల్ కనెక్షన్స్. ఓకే. అండ్ థర్డ్ ఈజ్ డైట్. ప్రాపర్ డైట్ కనుక మీరు తీసుకోగలిగితే ఆటోమేటిక్గా మీ సన్ ఉన్నా లేకపోయినా, మీ డాటర్ ఉన్నా లేకపోయినా, వాళ్ళు దూరం ఉన్నా కానీ యూ విల్ బీ ఏబుల్ టు లీడ్ అ ప్రాపర్ లైఫ్. సింపుల్ హెల్దీ డైట్ అంతే. సో దట్ ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా కరెక్ట్ మనంతట మనం చేసుకోవచ్చు. బట్ హెల్దీ లైఫ్. సోషల్ లైఫ్ హౌ ఇట్ విల్ హెల్ప్ అంటున్నాం. సో సోషల్ లైఫ్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఒక హ్యాపీనెస్ కానీ ఒక సాడ్నెస్ వచ్చినా కానీ దేర్ షుడ్ బి సంబడి టు షేర్ టు. సో ఓన్లీ ఒకరిద్దరి పైనే డిపెండ్ అవ్వకుండా చాలా ఎక్కువ మంది నా క్లోజ్, వీళ్ళంతా నా వాళ్ళే అనే థాట్తో ఉంటే ఇప్పటి నుండే ఎప్పటికైనా దట్ విల్ హెల్ప్ షేర్. సో ఈ 3 things కన్నా చేస్తే సార్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది, ఒక హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. అండ్ ఎస్పెషలీ 30 to 50 years వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇదే, ట్రై టు డూ దీస్ 3 things. కరెక్ట్. మనం ఏంటంటే సార్, మనము ఈ ఫాస్ట్ పేజ్ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి, ఒక మనీ సంపాదించాలి అనే ప్రాసెస్లో ఈ బేసిక్ థింగ్స్ మనం మర్చిపోతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఈ బేసిక్ థింగ్స్ మర్చిపోయేసరికి యూ మైట్ బీ సక్సెస్ఫుల్, బట్ ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు లివ్ లాంగ్ అండ్ బీ హ్యాపీ, వాట్ ఈస్ ద పాయింట్? కరెక్ట్. సో అండ్ దేర్ ఫోర్ ఇన్ఫ్యాక్ట్ సార్ యూ విల్ బీ సర్ప్రైజ్డ్, నాకు ఎంతమంది పెద్ద పెద్ద కంపెనీ CEOs వస్తారు, ఒక 100 members లీడ్ చేస్తారు. they'll be in massive depression, they'll be going through lot of stress, they'll be going through lot of loneliness. సార్ నేను అంటుంటాను ఇంత సక్సెస్ఫుల్ సార్ ఎలా అంటే వాళ్ళు కూడా ప్రాబ్లంలో ఉంటారు. సో దేర్ ఫోర్ ఐఎమ్ సేయింగ్ దట్ మీకు ఎంత ప్రాబ్లం ఉన్నా, ఎంత సక్సెస్ చేసినా అని ఈ 3 things మాత్రం ఎట్టి పరిస్థితి. ఈవెన్ ఇన్ నా వీడియో నేను బీయింగ్ ఎ సర్జన్ నాకేం సజెస్ట్ చేస్తారంటే, being a surgeon, why are you talking about lifestyle? Everything is related to lifestyle. Yes. Psychological component, even surgical తీసుకుంటే hemorrhoids తీసుకున్న lifestyle related, fissure, fistula and fatty liver ఏదన్నా. సో యా, కమింగ్ టు ఆటిజం గురించి మాట్లాడితే, ఏ ఏజ్లో ఎగ్జాక్ట్లీ ఈ ఏజ్లో డిటెక్ట్ చేస్తే వీ కెన్ ప్రివెంట్ ఆటిజం ఫ్యూచర్లో, విచ్ విల్ బి ద బెటర్ ఏజ్ కిడ్లో? ఎస్ సార్. అంటే బేసికలీ సార్ ఆటిజంకి అన్ఫార్చునేట్లీ ఒక బేబీలో కానీ ఒక కిడ్లో వచ్చేది ఉంటే సార్ ప్రివెన్షన్ అనేది చేయలేం సార్. బట్ ఆ సిమ్టమ్స్ ఫుల్ బ్లోన్ అవ్వకుండా మనం ఆపగలుగుతాం. ఓకే. అంటే ఇప్పుడు 10% అన్న ఆటిజం వస్తుంది, పూర్తిగా 0 చేయలేం. అన్ఫార్చునేట్లీ ఆటిజంకి ట్రీట్మెంట్ అనేది ఇంకా అంత రాలేదు. సో ఈజ్ ఇట్ జెనెటికల్లా ఆర్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో జరిగిన డ్యూ టు సమ్ బిహేవియరల్ ఇష్యూస్ ఆర్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఇట్ ఇంపాక్టెడ్ ఆన్ కిడ్? మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్, జెనెటికల్లీ, ఫ్యామిలీయల్లీ, అండ్ నేను ఇందాక చెప్పాను ఫోన్ యూసేజ్, యంగ్ ఏజ్లో ఫోన్ యూసేజ్, దెన్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే ఇతను రావడము, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ వెన్ అ బేబీ కమ్స్ అండ్ యూ సే సార్ ఇతను దేని వల్ల వచ్చిందంటే వీ కెనాట్ పిన్ పాయింట్ అండ్ టెల్. కరెక్ట్.
మేము చెప్తాం మా జెనెటిక్ ఉండొచ్చు, కాజ్ ఉండొచ్చు, ఆర్ మొబైల్ అడిక్షన్ ఉండొచ్చు. అండ్ మెనీ టైమ్స్ ఏమవుతుందంటే సోషల్ ఇంటరాక్షన్ ఉండదు. ఇప్పుడు ఎలా అంటే సార్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళు వర్క్ వెళ్ళిపోతారు, ఇతనికి దేస్ నో బడీ టు ప్లే అరౌండ్. ఒకప్పుడు ఒక అమ్మమ్మ కానీ తాతయ్య ఉండేవారు, దేస్ టు టేక్ అరౌండ్, వాళ్ళకి చెప్పేవారు. కాన్స్టెంట్ ఒక టాకింగ్, వాళ్ళకి ఒక సోషల్ ఇంటరాక్షన్ అనేది ఉండేది. సో ఇవి కూడా మనకు అఫెక్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. సో ఆటిజంకి అన్ఫార్చునేట్లీ సార్ ప్రివెన్షన్ అనేది లేదు. ఒకవేళ వచ్చేది ఉంటే అట్లీస్ట్ సమ్ పర్సెంటేజ్ అని వస్తుంది, కానీ తగ్గించవచ్చు. ఇట్స్ సేమ్ లైక్ మన డిమెన్షియా సార్. డిమెన్షియా క్యూర్ లేదు, బట్ అది ఫుల్ బ్లోన్ అవ్వకుండా మనం వీ కెన్ గివ్ సమ్ మెడిసిన్స్ కానీ. బట్ ఆటిజంకి మోర్ సక్సెస్ఫుల్ ఇస్ థెరపీ సార్. థెరపీ అనేది బాగా వర్క్ అవుతుంది, ఎస్పెషల్లీ ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, స్పీచ్ థెరపీ విల్ రియలీ హెల్ప్ ఆటిజం పేషెంట్స్ మోర్ దెన్ మెడిసిన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు ఆటిజంకి మెడిసిన్ అనేది ఇంకా అప్రూవల్లో రాలేదు. జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ఆర్ ఎవిడెన్స్లో మనం చేస్తున్నాం. ఇంకా ప్రాపర్ అప్రూవల్ అయితే రాలేదు. ఓకే. సో ఇప్పుడు విచ్ ఆర్గనైజేషన్స్ లైక్ కార్పొరేట్ ఆఫీసెస్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఆర్ స్కూల్స్, ఎవరికి ఎక్కువగా ఒక సైకాలజిస్ట్ అటాచ్డ్ ఉంటే బెటర్? స్కూల్సా, కార్పొరేట్ ఆఫీసెసా, ఆర్ మ్యాట్రిమోనీ సర్వీసెస్ వాళ్ళకా? హౌ డూ యూ థింక్ దట్ వీ కెన్ క్రియేట్ అవేర్నెస్ ఆర్ అవాయిడ్ సైకియాట్రిక్ ఆర్ సైకలాజికల్ ఇష్యూస్ ప్రివెంట్ చేయడం ఎలా? ఆర్ వచ్చిన వాళ్ళని ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపడం ఎలా? వాట్ థాట్స్ యూ హ్యావ్? సార్ నా ప్రకారం ద ఓన్లీ వే వీ కెన్ ప్రివెంట్ ఇస్ దట్ నోయింగ్ ద డిజార్డర్. అంటే ఒక పర్సన్ డిప్రెషన్లో ఉన్నాడంటే డిప్రెషన్ సిమ్టమ్స్ ఏముంటాయి మీకు తెలియాలి. యాంగ్జైటీ అనుకోండి, యాంగ్జైటీలో ఏం సిమ్టమ్స్? మనకి స్కిజోఫ్రీనియా అని ఒక వింటుంటాం. స్కిజోఫ్రీనియా అంటే సిమ్టమ్స్ ఏముంటాయి? హాలుసినేషన్స్, డెల్యూషన్స్. బైపోలార్ అని వింటుంటాం, బైపోలార్ మేనియాలో ఏమవుతుంది, బైపోలార్ డిప్రెషన్లో ఏమవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ సార్ అవేర్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో లైక్ కార్పొరేట్ ఆఫీసెస్లో ఒక సైన్ బోర్డ్స్ ఇలాంటివి, రెగ్యులర్ ఒక 100 మెంబర్స్కి సెషన్స్. లైక్ నేను రెగ్యులర్ కార్పొరేట్స్ పిలుస్తుంటారు, పెద్ద పెద్ద కంపెనీస్ పిలుస్తుంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే అందులో ఎవరికి ఉండకపోతుండొచ్చు, నోబడీ ఇన్ దట్ 100 మెంబర్స్ మైట్ బి హ్యావింగ్. బట్ ఏంటంటే వెన్ దే సీ దోస్ చేంజెస్, ఇది ఉండొచ్చేమో అని దే ఇమీడియట్లీ టేక్. ఎందుకంటే సార్ ఇప్పుడు ఫీవర్ అనుకోండి, ఇట్స్ అ ఫిజికల్ సిమ్టమ్. బాడీ టెంపరేచర్ రైజెస్, యుల్ ఫీల్ దట్ ఇస్ తెలిసిపోతుంది, అండ్ అతనే వచ్చి చెప్తాడు ఐఎమ్ ఫీలింగ్ లో అని. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కానీ, స్కిజోఫ్రీనియాలో ఉన్న వాళ్ళు కానీ సార్, ది నాట్ కమ్ బై దెమ్సెల్వ్స్. నాకు డిప్రెషన్ అని చెప్పలేరు. ఎదుటి వ్యక్తి కానీ నెక్స్ట్ టు హిమ్ కానీ గుర్తించాలి, అట్లీస్ట్ సపోర్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో అందుకే మీకు తెలిసింది అనుకోండి, ఓ ఇతను రాలేదు ఎందుకు 2 days నుంచి, జస్ట్ గివ్ అ కాల్, ఏమైంది, ఫైండ్ అవుట్, దెన్ మేబీ యుల్, అంటే ఆ చిన్న చేంజెస్ మనం కనుక్కుంటే ఆటోమేటిక్గా థింగ్స్ విల్ బెటర్. ఎగ్జాక్ట్లీ. మనకి ఎంత బిల్స్ వచ్చినా కానీ, ఎన్ని మనం గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వచ్చినా కానీ అవేర్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు వర్క్లో కానీ సార్ 20% ఆఫ్ ద టైమ్ ఐ మేక్ షూర్ ఐ డూ కమ్యూనిటీ సైకియాట్రీ. అంటే ఏంటంటే నాట్ జస్ట్ కార్పొరేట్స్, ఐ గో టు విలేజెస్లో అన్ఫార్చునేట్లీ ఏంటంటే సార్ మెంటల్ హెల్త్, స్పిరిచువల్, మన ఫెయిత్ హీలర్స్ దర్గాకి వెళ్ళడము, మన ఇది ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళడము, అలా చేస్తుంటాం. అండ్ ఆ గోల్డెన్ టైం అంటాం సార్, మనకి ఇప్పుడు స్ట్రోక్ పేషెంట్ గోల్డెన్ అవర్ అంటాం కదా, 1 hour. ఆ గోల్డెన్ అవర్ మిస్ అయిపోతుంది. 2 months 3 months అది వచ్చేసరికి డోస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్, ట్రీట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా రారు, ఇష్యూస్ అయిపోతాయి. సో ఏం చేస్తున్నామంటే సార్ ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్. మీకు ఈ సింపుల్ టర్మ్ చెప్పిన దవా ఆర్ దువా. కరెక్ట్. సో ఇప్పుడు ఒక దర్గా ఉంది, అక్కడ ఒక విలేజ్ అది ప్రీస్ట్ ఉన్నాడు. మేము అన్నాం సార్ మీరు ఓకే, మీరు చూస్తున్నారు, వెల్ అండ్ గుడ్, మీరు వాళ్ళ నమ్మకం, నో వరీస్, మేము పక్కన ఒక టేబుల్ వేసుకొని ఉంటాము, మీ దగ్గర వచ్చిన వాళ్ళు మా దగ్గర పంపించండి. అండ్ దట్ ప్రీస్ట్ వాజ్ వెరీ గుడ్. ఈ సైడ్ ఓకే సార్ నేను పంపిస్తాను చెప్పాడు. దీనివల్ల ఏంటంటే అతనికి స్పిరిచువల్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, సైకియాట్రిక్గా మేము హెల్ప్ చేస్తున్నాం. అలా ఏంటంటే ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో సెకండ్ పాయింట్ నేను చెప్పాను సార్, మనము వీళ్ళు కరెక్ట్ వీళ్ళు రాంగ్ అనకుండా,
ఇప్పుడు నేను ఐ కెన్ సే ఈ స్పిరిచువల్గా చేసేది రాంగ్ అనొచ్చు, అవును, బట్ దట్ డజంట్ మేక్ సెన్స్, ఎందుకంటే పీపుల్కి ఆ నమ్మకం ఉంది. కరెక్ట్. సో మనం ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మనం ఎలా కొలాబరేట్ చేస్తాం, అయితే అలా మనం చేయగలిగితే సార్, ఇప్పుడు సర్జన్స్ ఉన్నారు, సర్జన్స్కి చాలా కేసెస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మీరు అన్నట్టు ఐబిఎస్ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ. విచ్ డిపార్ట్మెంట్ డూ యూ థింక్, ఏ డిపార్ట్మెంట్ బెటర్ కొలాబరేటర్ సైకలాజికల్ ఆర్ సైకాట్రిక్ ఇష్యూస్కి? సార్ నా ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్, పీడియాట్రిక్ మన ఆటిజం, ADHD, పిల్లల చైల్డ్హుడ్ ఇష్యూస్, మనము సర్జికల్గా కొందరు రెగ్యులర్ హిక్కప్స్ వస్తుంటాయి సార్, ఆగవు, ఇట్స్ అ ప్యూర్ సైకాట్రిక్ ఇష్యూ. మనం న్యూరలాజికల్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కేసెస్ వాళ్ళకి అవసరం ఉంటుంది. దెన్ పల్మనాలజీ, స్మోకింగ్ అనేది ఫస్ట్ వెళ్ళేది పల్మనాలజీ దగ్గరికి. ఓకే, బట్ యాక్చువల్గా అడిక్షన్ అనేది మా దగ్గర మేము తగ్గగలుగుతాం, రూట్ కట్ చేయడం. అండ్ మనకి మీకు ఈ ప్రాసెస్లో ఒక చెప్తాను సార్. నాకు చాలా ఒక డౌట్ వస్తుంది సార్, మీ పిల్స్ వల్ల అడిక్షన్ అవుతుందని. బట్ నేనేం చెప్తానంటే అడిక్షన్కి ఒక బ్రాంచ్ ఇన్ మెడిసిన్ ఈజ్ సైకాట్రీ తగ్గించేది. ఆల్కహాల్ అడిక్షన్, స్మోకింగ్ అడిక్షన్ ఎక్కడ వచ్చేస్తారంటే సైకాట్రిస్ట్ దగ్గరికి. సో పిల్స్ వలన అడిక్షన్ తగ్గదు, ఇది ఒక మిత్ నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. సో ఇలా కనుక మనం చేస్తే డెఫినెట్గా ఆల్ బ్రాంచెస్ కొలాబరేషను, దెన్ నాట్ జస్ట్ బ్రాంచెస్, సివిల్ సొసైటీ, ఎగ్జాక్ట్లీ ఈ స్పిరిచువల్ హీలర్స్ వాళ్ళు అందరితో మనం కొలాబరేట్ అవుతే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు చేతబడి అని ఇలా ఉంటాయి కదా, వాట్ ఎగ్జాక్ట్లీ సైంటిఫికల్లీ ఏం జరుగుతుండొచ్చు అక్కడ? అంటే అక్కడ రాస్తే అక్కడ పడతాయి వర్డ్స్, ఇస్ ఇట్ ట్రూ ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ సైంటిఫికల్లీ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ దేర్? అంటే సార్ కోఇన్సిడెన్స్ అంటాం. ఇప్పుడు నడుస్తున్నారు అనుకోండి సార్, సంబడి ఫాల్స్ డౌన్ అనుకోండి, ఈజ్ ఇట్ బికాజ్ నేను నడిచినందుకు సంబడి హ్యాస్ ఫాలన్ డౌన్? బట్ యూ కెన్ కోరిలేట్ దట్, నేను నడిచాను కాబట్టి అక్కడ పడిపోయాడని ఆ కోరిలేషన్ చేస్తుంటారు. ఓకే, సో కోఇన్సిడెంట్స్గా అవ్వడం వలన మనం అలా అంటుంటాం, కానీ సైంటిఫికల్గా ప్రాపర్ ఎవిడెన్స్ లేదు. ఎస్, వీ కెన్ టాక్ అబౌట్ ఎనర్జీస్ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, స్పిరిచువాలిటీ, దాని ప్రకారం ఉండొచ్చు, కానీ అన్ఫార్చునేట్లీ సైంటిఫికలీ దిస్ నో ఎవిడెన్స్. ఓకే, సో బట్ అట్ ద సేమ్ టైం మనం ఒక పర్సన్కి ఇష్టం అనుకోండి సార్, ఇప్పుడు ఒక స్పిరిచువల్గా ఇష్టం అనుకోండి, కెన్ ఐ టెల్ హిమ్ దట్ మీరు వెళ్ళకండి అక్కడ, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ అని చెప్పలే. కరెక్ట్, బికాస్ మేమేమంటామంటే సైంటిఫికల్గా స్పిరిచువల్గా ఇఫ్ యూర్ ఏబుల్ టు డూ వెల్, డెఫినెట్గా మెంటల్ హెల్త్ కూడా బెటర్ అవుతుంది. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ మేము సజెస్ట్ చేస్తాం, మీరు మీరు గుడికి వెళ్ళండి, నమాజ్ చదవండి, యుల్ ఫీల్ బెటర్ అని చెప్తుంటాం. బికాస్ అన్నోయింగ్లీ ఒక ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా లేదా సెకండరీ, బట్ ఒక సైకలాజికల్ ఎవిడెన్స్ అయితే ఉంది. కరెక్ట్, ట్రూ. సో థ్యాంక్ యూ మధువంశి, ఎక్సలెంట్ ఇన్పుట్స్ ఈరోజు. 3 ఇంపార్టెంట్ థింగ్స్ యాక్చువల్లీ. వన్ ఈజ్ లైక్ ఎట్లా అయితే విటమిన్ D3 సప్లిమెంట్స్ ఇలా తీసుకుంటామో, ఈ సైకాట్రిక్ మెడికేషన్స్ కానివ్వండి, సెషన్స్ కానివ్వండి, వీటిని ఏదో కాంప్లికేటెడ్ థింగ్స్ అనుకోకుండా జస్ట్ సప్లిమెంట్స్ లాగా అనుకోండి. ప్రాపర్ గైడెన్స్లో ఉంటే దే విల్ డెఫినెట్లీ వర్క్. 1. సెకండ్, రుణమాఫీ ఇలాంటివి వాటికన్నా ఫార్మర్స్కి కానీ స్కాలర్షిప్స్ వీటికన్నా ఇంపార్టెంట్ అవేర్నెస్ రిలేటెడ్ టు సైకలాజికల్ అండ్ సైకియాట్రిక్ ఇష్యూస్. సో ఇలాంటివి క్రియేట్ చేస్తే చాలా వరకు సూసైడ్స్ అవాయిడ్ చేయొచ్చు. లైక్ ఫార్మర్స్లో సూసైడ్స్ చేసుకుంటున్నారంటే రుణమాఫీ కన్నా అట్లీస్ట్ ఫస్ట్ క్రియేట్ సైకలాజికల్ అవేర్నెస్ అనేది ఎక్సలెంట్. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొలాబరేషన్ విత్ లైక్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మెడిసిన్లో కానివ్వండి, సర్జికల్ డిపార్ట్మెంట్, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్, మెడిసిన్ డిపార్ట్మెంట్, పల్మనాలజీ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ ఒక కొలాబరేషన్ లాగా విత్ సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ వర్క్ చేస్తే డెఫినెట్లీ ప్రాపర్ అవేర్నెస్ ఆర్ అట్లీస్ట్ డిప్రెషన్, యాంగ్జైటీ పెరగకుండా తగ్గించవచ్చు అనేది వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ కొలాబరేషన్ విత్ ఈవెన్ స్పిరిచువల్ సీకర్స్, ప్రీస్ట్, వీళ్ళతో కూడా దర్గాలలో ఉన్న వాళ్ళతో కూడా కొలాబరేట్ చేసి అక్కడికి వచ్చిన పేషెంట్స్ని ట్రీట్ చేయడం సైకలాజికల్ ఆర్ సైకియాట్రీ అడ్వైస్తోనని 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఎక్సలెంట్ పాయింట్స్. సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్తో డిప్రెషన్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇష్యూస్
ఎలాంటి సైకలాజికల్ ఆర్ సైకియాట్రిక్ ఇష్యూస్తో బాధపడితే డెఫినెట్లీ ఫస్ట్ టేక్ యువర్ స్టెప్ టు సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్. డాక్టర్ మధువంశీ సీనియర్ సైకియాట్రిస్ట్ అవైలబుల్ ఎనీ టైమ్ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ మధువంశీ ఫర్ కమింగ్ హియర్ అండ్ షేరింగ్ యువర్ ఇన్పుట్స్. అండ్ లాస్ట్ మీరు ఏం అడ్వైస్ చేస్తారు ఫర్ అవర్ వ్యూవర్స్ ఫ్రమ్ సైకాలజికల్ పాయింట్? మీరు అన్నట్టు సార్ 3 టేక్అవే పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సార్. బట్ 1 టేక్అవే పాయింట్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే, కీప్ వాచింగ్ దీస్ పాడ్కాస్ట్. ఇలాంటివి చూస్తేనే మీకు డిప్రెషన్ అనేది అర్థమవుతుంది, మీకు ఒక యాంగ్జైటీ అనేది అర్థమవుతుంది, ఎలా ట్రీట్మెంట్ అనేది ప్రాసెస్ అర్థమవుతుంది. అండ్ ప్లీజ్ షేర్ ఇట్ అక్రాస్. అండ్ మీరు ఒక సైకియాట్రీని మా వాడు సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్తున్నాడు పిచ్చివాడు అనుకోకుండా, మీరు దాన్ని మీరు షేర్ చేస్తే, ఒక ఫీవర్ని మీరు ఎలా అయ్యో మా వాడికి డెంగీ వచ్చిందని చెప్పుకుంటారు, కానీ అదే మీరు ఒక డిప్రెషన్ వచ్చిందని చెప్పుకుంటే డెఫినెట్గా ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా వస్తారు బయటికి, దే ఆల్సో కమ్ అవుట్. ట్రూ. సో ఇది ఎలా అంటే ఓపెన్ అవ్వాలి. ఎలా ఫిజికల్ హెల్త్ మనం ఎలా ఓపెన్ అవుతున్నామో మెంటల్ హెల్త్ కూడా ఓపెన్ అవుతే డెఫినెట్గా వరల్డ్ విల్ బికమ్ అ బెటర్ ప్లేస్ సార్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. దేర్ఫోర్ మిషన్ 100 years వరకు మనం వెళ్ళాలి అంటే మెంటల్ హెల్త్ కూడా ఫిజికల్ హెల్త్ లాగే ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ ఎక్సలెంట్ పాయింట్స్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. జ్వరం ఎట్లా అయితే నార్మల్గా ఫీవర్ వచ్చిందని ఎట్లా మాట్లాడతామో అట్లా నాకు డిప్రెషన్ వచ్చింది, యాంగ్జైటీ వచ్చింది, ఐఎమ్ గోయింగ్ టు ఎ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్, అంత ఫ్రీ అప్ అవ్వాలి. సో సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.